ఏ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, లాస్ట్ మూవీ కంప్లీట్ చేస్తున్నాను సంక్రాంతి తెలుగు ఫిలిం ఫెస్టివల్లో. నారి నారి నడుమ మురారి. అండ్ యా, ఆ డైరెక్టర్ లైక్ రామ్ అపరాజ గారు వచ్చేసి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో ఎస్, లిటరలీ అంటే హ్యాట్స్ ఆఫ్. అంటే ఎంత బాగా తీస్తున్నారంటే మూవీ అసలు అవుట్ స్టాండింగ్ అసలు. సో అంటే కంప్లీట్లీ ఫన్ ఫీల్డ్, కంప్లీట్లీ ఒక కేయాటిక్, కంప్లీట్లీ ఒక ఏమంటే ఒక అంత ఒక గందరగోళమైన సిచ్యువేషను, ఒక కేయాటిక్ సిచ్యువేషన్ అంతా, ఒక గజిబిజి అయ్యే సిచ్యువేషను. అట్లా సిచ్యువేషన్స్‌లో ఫన్ ఫిల్ చేసి లైక్ లవ్ ట్రాక్ 2 పెట్టి సంయుక్త మేనన్‌తో ప్లస్ ఇంకొక హీరోయిన్‌తో. సో 'శర్వా' గారు అంత బాగా చేస్తున్నారు. అండ్ రామ అప్పరాజు గారు ప్రెజెంటెడ్ 'శర్వానంద్' గాని, మళ్ళీ ఒక అంటే ఒక కన్‌ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ తెచ్చి, ఒక కేయాటిక్ సిచ్యువేషన్ తెచ్చి, అండ్ ఒక గందరగోళం తెచ్చేసి, ఒక అంటే అంత ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో తెచ్చేసి ఆ స్టోరీని నడిపించినారు. అండ్ 'శర్వనంద్' గారు ఇద్దరు నారీల మధ్యలో ఎట్లా నలిగిపోయినారనేదే స్టోరీ. అండ్ అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా ఇట్ వాస్ లైక్ కంప్లీట్ ఫన్ ఫీల్డ్ రైడ్. ఒక స్మూత్ రైడ్ ఉంటుంది కదా! మనం ఇప్పుడు ఇప్పుడు ఒక హైవేలో ఒక కార్ ఏసుకొని వెళ్తాం కదా! స్మూత్‌గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 80, 90, 100 స్పీడ్‌లో అట్లుంది మూవీ. కంప్లీట్ కామెడీ, కామెడీ చాలా బావుంది. స్టోరీ కూడా చాలా అంటే స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. నేను మీకు చెప్పను. స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ 'శర్వానంద్' గారు చాలా చాలా బాగా చేస్తారు. అంటే ఆయనకి 2 గెటప్స్ ఉంటుంది. ఒకటి కాలేజ్ గెటప్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి లైక్ మెయిన్ గెటప్. సో సూపర్బ్. అంటే 'నరేష్' గారిది కూడా కామెడీ చాలా బాగా పండింది. అండ్ 'నరేష్' గారు లైక్ వన్ ఆఫ్ ద హైలైట్ ఇన్ దిస్ మూవీ. అండ్ 'సంపత్' గారిది కూడా మెయిన్ రోల్ లైక్ ఈ మూవీలో. సో అందరూ బాగా చేస్తున్నారు. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ టోటలీ నెయిల్డ్ ఇట్. అంటే నాకొక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. 'నారి నారి నడుమ మురారి.' సో యెస్, అంటే అప్పుడు బాలకృష్ణ గారిదొచ్చింది 1990స్‌లో. సో ఆయనది ఎంత క్లాసిక్ అయింది కదా! ఈ మూవీ కూడా అంతే. అంత క్లాసిక్ అయితుంది. లిటరల్లీ చాలా బావుంది. అండ్ ఔట్‌స్టాండింగ్ మూవీ. అప్పరాజు గారు అంటే 'సామజవరగమన' ఎంత బాగా చేస్తారు కదా! ఈ మూవీ కూడా అంతే బాగా చేస్తారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఆయనకైతే. సో లిటరల్లీ అంటే వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ సచ్ యంగ్ డైరెక్టర్స్. అంటే మన టాలీవుడ్‌కొచ్చి ఇంత బాగా వాళ్ళొక ఆహ్, కాన్సెప్షులైజ్ చేసి ఇంత బాగా ఒక అంటే ఒక ఫన్ ఫీల్డ్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని లవ్ స్టోరీ యాడ్ చేసి ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్ క్రియేట్ చేసి ఆహ్, మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే అట్లా అనుకోకండి. ఏమన్నా స్టోరీ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంది. స్టోరీ కన్‌ఫ్యూజన్ లేదు. స్టోరీ సింపుల్‌గానే ఉంది. స్టోరీ సింపుల్‌గుండి లైక్ స్టోరీలో జరిగే సిట్యుయేషన్స్ కన్‌ఫ్యూజింగ్ ఉన్నాయి. అంటే ఇద్దరు హీరోయిన్స్ ప్లస్ హీరో. అంటే హీరోకి వచ్చే సిట్యుయేషన్స్ అట్లా కన్‌ఫ్యూజింగ్ ఉన్నాయి మూవీలో. అట్లా లాస్ట్‌లో ఎట్లా డీల్ చేస్తారు, ఎట్లా ఎండ్ చేస్తారనేది స్టోరీ. అండ్ సూపర్బ్. చాలా బాగుంది మూవీ అయితే. నాకు టోటలీ నచ్చింది. అండ్ ఒక అంటే ఒక ఆహ్, తికమక ఒక గజిబిజి తెచ్చి, ఒక గందరగోళం క్రియేట్ జేసి, హీరో లైఫ్‌లో ఇద్దరు అమ్మాయిలని తెచ్చి, ఒక కన్‌ఫ్యూజ్డ్ కేయాటిక్ సిట్యుయేషన్ తెచ్చి, హీరో ఎట్లా డీల్ జేస్తాడు మధ్యలో ఆ లవ్ స్టోరీ ఎంత బాగా నడిపించినారనేది స్టోరీ. అండ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. నా రేటింగ్ వచ్చేసి 4/5 అండ్ ఐ కంప్లీట్‌లీ ఎంజాయ్డ్ ఇట్ టోటలీ. సో హ్యాట్స్ ఆఫ్ శర్వానంద్ గారు. లైక్ ఆయనకి సంక్రాంతి వస్తే ఒక పూనకం వస్తుందేమో. ఇప్పుడు 'శతమానం భవతి' ఒకటి, చాలా మూవీస్ వచ్చినాయి గదా! సంక్రాంతి అప్పుడు. సో ఆయన సంక్రాంతికి ఒక అల్లుడు లాంటోళ్ళు శర్వానంద్ గారు. సో సూపర్బ్. టోటలీ లవ్డ్ ఇట్. అండ్ యాహ్! ఇంకా నా ఫైనల్ 5 ఫిల్మ్స్ ఆర్డర్ వచ్చేసి లైక్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ మన మెగాస్టార్ చిరంజీవి గారు, 'మనశంకర వరప్రసాద్' గారు. సో ఆహ్, 'బాస్ ఈస్ బ్యాక్', వింటేజ్ 'బాస్ ఈస్ బ్యాక్'. అండ్ లైక్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ ద సంక్రాంతి విన్నర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ గాని, ఏదే గాని. సెకండ్ వచ్చేసి మన శర్వానంద్ గారు 'నారి నారి నడుమ మురారి'. కంప్లీట్ ఫ్యామిలీ, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా బాగుంది. థర్డ్ వచ్చేసి మన నవీన్ పోలిశెట్టి గారు 'అనగనగా ఒక రాజు'. అది కూడా చాలా బాగుంది మూవీ. ఫోర్త్ వచ్చేసి రవితేజ గారు 'భరతమాయసలకి విజ్ఞప్తి'. ఆ మూవీ కూడా బాగుంది. సో 5లో 4 మూవీస్ బాగున్నాయి. ఫిఫ్త్ వచ్చేసి మన ప్రభాస్ గారు 'రాజా సాబ్'. సో ప్రభాస్ గారు చాలా బాగా చేస్తున్నారు. ప్రభాస్ గారు వింటేజ్ కనిపించినారు గానీ మూవీ ఎక్కడో దెబ్బ పడిపోయింది. బట్ యాహ్! టోటల్లీ లవ్డ్ ఇట్. అండ్ వెరీ వెరీ గ్రేట్ సంక్రాంతి. సో యెస్, ఎక్కడ రిగ్రెట్ లేదు. ఎందుకంటే 'రాజా సాబ్' కూడా మూవీ బాలేదు కానీ మన వింటేజ్ డార్లింగ్ అని చూసి చాలా బాగా హ్యాపీ ఫీల్ అయినాను. సో వింటేజ్ డార్లింగ్ కామెడీ గాని, వింటేజ్ ప్రభాస్ గారిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాను. సో అట్లా సాటిస్ఫై అయిపోయినా మూవీ బాలేకున్నా కూడా ప్రభాస్ గారిని చూసి. మిగతా 4 మూవీలు కూడా నాకు నచ్చింది. సో 4లో ఈ 3 అయితే స్టాండ్ ఔట్ అసలు. 'మనశంకర వరప్రసాద్' గారు, 'వింటేజ్ బాస్', మళ్ళీ 'నారి నారి నడుమ మురారి' శరవణంద్ గారు, నవీన్ పోలిశెట్టి గారిది 'అనగనగా ఒక రాజు' కూడా చాలా బాగుంది. రవితేజ గారిది కూడా బాగుంది. 'భర్త మాయసాలకు విజ్ఞప్తి' కూడా. సో అది కూడా కామెడీ ఉంది, బాగుంది. సో అంతే ఫ్రెండ్స్, ఒక విధంగా కంప్లీట్ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతి. అండ్ టోటలీ లవ్డ్ ఇట్. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.